హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ. నా ఛానల్ వచ్చేసి మనీ జాబ్స్ అకాడమీ. అండ్ మన ఛానల్లో అన్ని రకాల స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అగ్నివీర్ వాయు ఇంటేక్ అయితే మనకి తీసుకోవడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ మనకి కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది, మనకి అప్లికేషన్ డేట్స్ ఏంటి, ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ అన్ని మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, యూపీఎస్ ఇవే కాకుండా అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ సంబంధించి మీకు వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, మనకి ఏంటంటే ఈ పోస్ట్ వచ్చేసి మనకి 8/2/2025 అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. షార్ట్ నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ కావడం జరిగింది. డీటెయిల్ నోటిఫికేషన్ అనేది ఇంకా పెండింగ్ ఉంది. సో అది ఎప్పుడు వస్తుంది అనేది కూడా మీకు వీడియో క్లియర్గా చెప్తాను. టోటల్ వేకెన్సీ గురించి అయితే మనకి ఇంకా డీటెయిల్ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి కరెక్ట్గా తెలియదు. సో మనకి 13వ తారీఖున అయితే అవైలబుల్గా ఉంటుందని అయితే చెప్తున్నారు. ఆ వేళ మళ్ళీ మనకి వీడియో చేసి మీకు అప్డేట్స్ అనేవి అందిస్తాను. సో బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది మనకి అగ్నివీర్ వాయు ఇంటేక్ అయితే తీసుకుంటున్నారు. సో ఈ నోటిఫికేషన్కి మనకి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఎలిజిబిలిటీ ఉంటుందో వారందరూ ఒకసారి నోటిఫికేషన్ పూర్తిగా చదివి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మీరు అప్లై చేసుకోండి అయితే చెప్తున్నారు. చూసినట్లయితే మనకి అప్లికేషన్ ఫీ అనేది ఇంకా అప్డేట్ ఇవ్వలేదు. అదేంటంటే డీటెయిల్ నోటిఫికేషన్ రాలేదు కనుక మనకి అప్లికేషన్ ఫీకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ అయితే ఇవ్వలేదు. నేను మ్యాక్సిమం మీకు వీలైనంత త్వరగా అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదంటే ఇంకో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. చూడండి, మనకి స్టార్టింగ్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఏదైతే ఈ స్పోర్ట్స్ కోటా మీద మాత్రమే తీయడం జరిగింది. ఈ వేకెన్సీ అనేది మీకు స్పోర్ట్స్ కోటా మీద తీశారు. మామూలు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే లేదండి, స్పోర్ట్స్ కోటా అయితే ఏదో అంటే వాళ్ళు ఏదైతే స్పోర్ట్స్ మెన్షన్ చేశారో ఆ స్పోర్ట్స్ అనేది మీరు ఏదో ఒక లెవెల్ అనేది ఆడి ఉండాలి. అంటే నేషనల్స్ కానీ లేదంటే డిస్ట్రిక్ట్ కానీ స్టేట్ కానీ ఏదో ఒకటి వాళ్ళు ఇచ్చిన ఎలిజిబిలిటీ ప్రకారం మీరైతే ఆడి ఉండి అప్పుడైతేనే మీరు ఎలిజిబిలిటీ అవుతారు. స్పోర్ట్స్ కోటా మీద ఈ నోటిఫికేషన్ తీయడం జరిగింది. సో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి 13/2/2025 అయితే మనకి స్టార్ట్ అవుతుంది. ఇదైతే ఇంపార్టెంట్ డేట్స్లో మెయిన్ చూసుకోవాల్సింది అప్లికేషన్ స్టార్టింగ్ డేట్. అండ్ లాస్ట్ డేట్ చూసినట్లయితే 22/2/2025 మనకి అప్లికేషన్ అనేది ఎండ్ అవుతుంది. మనకి బిఫోర్గానే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఏదైతే 13వ తారీఖు ఉందో దానికి బిఫోర్గానే మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఏజ్ లిమిట్ అనేది ఇంకా మనకి అప్డేట్ చేయలేదు. ఏదైతే డీటెయిల్ నోటిఫికేషన్ ఉంటుందో ఆ నోటిఫికేషన్లో అప్డేట్ చేస్తామని చెప్తున్నారు. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే క్యాండిడేట్ షుడ్ పాసెస్ 12th ఆర్ డిప్లొమా. మీరు 12వ తరగతి లేదా డిప్లొమా అయితే పాస్ అయితే సరిపోతుంది, మీరైతే అప్లై చేసుకోవచ్చు. 10వ తరగతి కాదండి, 10+2 12వ తరగతి లేదా డిప్లొమా అయితే క్వాలిఫికేషన్ ఉండాలి అని అయితే మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో వేకెన్సీ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఇంకా నోటిఫికేషన్ రాలేదు. ఇది వచ్చి స్పోర్ట్స్ కోటా నోటిఫికేషన్ కాబట్టి. సో అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో మనకి ఎయిర్ ఫోర్స్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మీరు అప్డేట్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. లింక్ అనేది అవైలబుల్గా ఉంది. ప్రతి అప్డేట్స్ అంటే 13వ తారీఖు రాబోయే అప్డేట్స్ కానీ లేదంటే ఇంకా అప్కమింగ్ రాబోయే అప్డేట్స్ కానీ మీరైతే ఈ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. షార్ట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి మీ మొబైల్లోనే. నేను నోటిఫికేషన్ చెక్ చేసుకోవాలనుకున్నారు, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి ఫాలో అవ్వండి. అండ్ మీకు వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అవేంటంటే యూట్యూబ్ కన్నా మీకు ఫాస్ట్గా అందులో అయితే అప్డేట్స్ అనేవి అందిస్తాను. ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వీడియో ఎంతగా మీకు ఉపయోగపడిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్.